గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. సీఎం పర్యటన దృష్ట్యా సభ కోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. సీఎం పర్యటన దృష్ట్యా సభ కోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారాయన. అనంతరం ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. సీఎం పర్యటన దృష్ట్యా సభ కోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారాయన. సీఎం పర్యటన దృష్ట్యా సభ కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 2 ఏళ్ల విజయోత్సవాల్లో భాగంగా ప్రస్తుతం అయితే ఈ స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆయన పర్యటన ఖరారైంది. దాదాపు 700 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం చేతుల మీదుగా మధ్యాహ్నం 1:20 హైదరాబాద్ నుండి బయలుదేరి 2 గంటలకు ఆదిలాబాద్ ఏరోడ్రామ్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఏదైతే బహిరంగ సభ జరగనుందో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం కి 2 గంటలకు చేరుకుని అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేసి అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కష్టమైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం బహిరంగ సభను అడ్డుకుంటామా అని చెప్పి గత 2-3 రోజుల నుంచి విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ముందస్తు అరెస్టు కూడా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేతల అరెస్టు, అదేవిధంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నేతల అరెస్టు కూడా
హౌస్ అరెస్ట్ కొనసాగుతున్న నేపథ్యం. ఇదే నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టారు పోలీసులు. దాదాపు 700 పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ టౌన్ కి సంబంధించి ఉదయం 10-10:30 గంటల నుంచి కూడా వన్ వే ఏర్పాటు చేశారు. ప్రాంతాల్లో దారి మళ్లింపు చేశారు. ఇంద్రప్రదర్శన స్టేడియం కి సంబంధించి 4 దిక్కులు ఉన్న కాలనీకి సంబంధించిన డైవర్షన్స్ కూడా మామూలు పిఎస్ పరిధి నుంచి పెట్టారు. దాదాపు వివిధ ప్రాంతాల నుంచే వాహనాల కోసం ప్రత్యేకంగా రామ్లీలా మైదానంలో పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పర్యటన కొనసాగే విధంగా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా 2 రోజుల నుంచి కూడా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా అధికారిక కార్యక్రమం కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. 1:20 సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ చేరుకుంటారని చెప్పి ఇప్పటికైతే షెడ్యూల్ ఉన్న నేపథ్యం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.